25వ అధ్యాయంలో మనం అడుగు పెట్టాం. ఆదికాండము పుస్తకంలో మొత్తం 50 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? ఈ 50 అధ్యాయాల్లో ఈ రోజున మనం 25 అంటే దాదాపుగా ఆదికాండం ఇప్పటి వరకు ఆదికాండం పుస్తకంలో సగం నేర్చుకున్నాం. ఇంకా సగం. ఈ సగం పుస్తకంలో దరిదాపుగా 25 అధ్యాయం వచ్చేసరికి ఇది నా 54వ ప్రసంగం. ఇది 25 అధ్యాయంలో 54వ ప్రసంగం అనుకుంటా. మీకు యూట్యూబ్లో ఉంటుంది, మన నెంబర్ కూడా ఉంటుంది, G5253 అని. అది సీరియల్ నెంబర్ అన్నమాట. మీ సీరియల్ నెంబర్ కాదు, ఈ మెసేజ్ సీరియల్ నెంబర్ అన్నమాట. కాబట్టి ఇంకా మనము లోతుగా, ఇంకా ఎంత లోతుగా వాక్యాన్ని ధ్యానించినా అంత లోతునకు మనము నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. మీకు అర్థం కావడానికి మీరు అర్థం చేసుకోవలసినవి, తెలుసుకోవలసినవి, ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఎత్తి చూపిస్తూ మీకు వివరించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మొత్తం మీద పోయిన 3 ఆదివారాలు మనకు ఒకే టాపిక్ జరిగింది. ఏంటది? ఇస్సాకు రిబ్కాల వివాహము. పెళ్లి చూపులు మొదలుకొని పెళ్ళైపోయేంత వరకు ఒక్కొక్క సీన్ ఎలా జరిగింది, ఒక్కొక్క సందర్భం ఎలా జరిగింది అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం నేర్చుకోవడం జరిగింది. సరే, ఈ రోజున ఆదికాండం 25వ అధ్యాయము 1 నుండి 21 వచనాల వరకు మనం ధ్యానం చేయబోతున్నాం. 1 నుండి 21 వచనాలు. ఈ భాగంలో ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు నేను మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. మీరు చదువుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక విధంగా గమనిస్తే చరిత్ర అంతా కూడా ఇక్కడ నుండే ప్రారంభించబడింది. చరిత్రలో మనము ఈ బైబిల్ చరిత్రలో మున్ముందు చూడబోయే కొన్ని జాతుల వారు, కొన్ని తెగలకు సంబంధించిన వారు, కొన్ని ప్రాంతాలకు సంబంధించిన వారు అందరూ కూడా ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటారు. అంటే ఇక్కడ నుండి పుట్టుకొచ్చి వాళ్ళు తిరిగి పెద్దయిపోయి ఒక వంశముగా, కొన్ని జాతులు, కొన్ని ప్రాంతాలుగా విడిపోయి కొంతమంది మిత్రులుగాను, కొంతమంది శత్రువులుగాను, కొంతమంది మరి బంధువులుగాను, కొంతమంది పగవారిగాను మిగిలిపోయినటువంటి చారిత్రక ఆధారాలు ఇక్కడ నుండి ప్రారంభమవుతాయి. కాబట్టి ప్రభునందు ప్రేమన దోంబిడ్లారా, మొట్టమొదటి విషయము నేను 3 విషయాలు చెప్తానన్నాను. వీలైతే 4వది కూడా మీకు టచ్ చేస్తాను. దీంట్లో మొట్టమొదటిది ఏంటంటే 25వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను, ఆమె పేరు కెతూరా. ఇప్పుడు అబ్రహాం వయసు ఎంతవరకు వచ్చింది? ఏమో సార్, మాకేమంటారా? ఎంతవరకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? అందాదా? ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు? 100 ఏండ్లకు. ఇప్పుడు ఇస్సాకు వయసు ఎంత పెళ్లి చేసుకున్నప్పుడు? 40. అంటే ఇప్పుడు అబ్రహాం వయసు ఎంత ఉండాలా? 140 సంవత్సరాలు. ఇక మొత్తం మీద చూడండి, దరిదాపుగా చారమ్మ చనిపోయిన తరువాత మరి అబ్రహాము చేతి విరిగిపోయిన పరిస్థితే. ఆ రోజుల్లో బహుభార్యాతత్వం ఉన్నది. ఎంతమందినైనా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఆ రోజుల్లో ఉన్నది, ఈ రోజుల్లో లేదు. అయినను కొంతమంది
ఏమి చోద్యము, ఏమి చోద్యము. అంతే కదా శేషన్న? బాగా నవ్వుతున్నాడు శేషన్న. రైట్. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఆ రోజుల్లో మరి ముసలోనికి పెళ్ళి ఏంటండి అని అంటే తప్పదు. ఇప్పుడు శారమ్మ లేదు. పెళ్ళి అనేటటువంటిది కాన్సెప్ట్, అది జ్ఞాపకం చేసుకోవాలి ఒక తోడుగా. తర్వాత ఇస్సాకు పెళ్లి చేసేసాడు. అప్పటి వరకు ఇస్సాకు అన్న దగ్గర ఉన్నాడు. ఇక వాళ్ళు వేరే కాపురం పెట్టారు, ఈయనకు తోడేవాళ్ళు వృద్ధాప్యంలో. మీరు గమనిస్తే దావీదు మహారాజు కూడా తన వృద్ధాప్య దశలో ఒక యవన ప్రాయంలో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకుంటాడు. వివాహము చేసుకోలేదు, కానీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి, కానీ చేసుకోలేదు. అలా కొన్ని ఈ రాజుల కాలంలో మనం చూస్తాము, ఈ కాలంలో కూడా మనం చూస్తాము. ఇది వరకు కొన్ని చూసాము. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, అబ్రహాము మరి యొక్క తోడు కొరకు వివాహం చేసుకున్నాడు కెతురా. ఈ కెతురాకు కూడా పిల్లలు కలిగారు. వాళ్ళ పేర్లు ఏంటంటే జిమ్రాను, యొక్షాను, మేదాను, మిథ్యాను, ఇష్బాకు, సువాహు. వీళ్ళందరూ కూడా కెతురా కుమారులు. తర్వాత అంతకుముందు ఇస్మాయిల్ ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, అబ్రహాము ఎంతమందిని వివాహము చేసుకున్నా, తనకెంతమంది సంతతి ఉన్నా, దేవుడు ఒక్కరిని మాత్రమే ఉన్నాడు, ఒక్కరిని మాత్రమే వాగ్దాన పుత్రుడిగా ఇచ్చాడు. అతనే ఇస్సాకు. ఇస్సాకు వలన అయినదే నిజమైన నీ సంతతి, ఈ వాగ్దాన పుత్రుడు అని దేవుడు ముఖ్యంగా ముందుగానే సూటిగా స్పష్టంగా అబ్రహాముకు చెప్పడం జరిగింది. అందుకని అబ్రహాము కూడా దేవుని మాట ఇక్కడ ఇంకొక పెళ్లి చేసుకొని మరి తప్పిపోయాడు అన్నట్టుగా మనకు కనబడినప్పటికీ, నేను మన పరిస్థితులను బట్టి నేను సమర్థించటం లేదు, కానీ ఆ కాలంలో జరిగింది, మనమేం చేయలేం. కానీ ఇక్కడ ఒక అబ్రహాము చేసిన ఒక పనిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేశాడంటే 5వ వచనం చదవండి. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. జాగ్రత్తగా వినండి. అబ్రహాముకు చెందినది ఏదైతే ఉన్నాయో ఆస్తి పాస్తులు ఒక తండ్రి ద్వారా, జాగ్రత్తగా వినండి అందరూ, ఒక తండ్రి ద్వారా, తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు ఏ ఏ సొత్తులైతే వెళ్ళాలో, భూమి కానీ ఇల్లు కానీ గొడ్డు గోద ఏదైతే ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా ఇస్సాకుకు మాత్రమే రాసిచ్చాడు. అయితే ఇంకా క్రింద చదవండి 6వ వచనం. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. తండ్రి ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, కలిసిమెలిసే ఉంటారు. అసలైన పోయినాడు అనుకో, ఇక తయారవుతాయి, ఇక గొడవలు, ఈగలాటలు స్టార్ట్ అవుతాయి. ఇక నువ్వా నేనా, నువ్వెంతో నేనంతే, నీకెంత హక్కు ఉన్నదో నాకంతే హక్కు ఉన్నది అని పోట్లాటలు సహజంగా జరుగుతాయి. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, అబ్రహాము చేసిన పని ఏంటంటే దేవుడు తనకు చెప్పిన విధముగా ఇస్సాకును మాత్రమే వాగ్దాన పుత్రునిగా స్వీకరించి తనకు రావలసినదంతా తనకు రాసిచ్చేసి, తన ఉపపత్నులకు పుట్టినటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో, మొట్టమొదటిగా మనం ఇస్మాయిలును చూసాం, వారికి కొంత బహుమానం వారిని సాగనంపి పంపించేశాడు. అంటే ఇక వాళ్ళకు మళ్ళీ ఇందులో పొత్తు లేదు. ఇప్పుడు ఈ ఉపపత్నుల కుమారులను కూడా వాళ్ళకు కొన్ని బహుమానాలు ఇచ్చాడు. ఆస్తిలో వారసత్వం ఇవ్వలేదు, వారసత్వం వేరు, బహుమానం వేరు.
వారసత్వం వేరు, బహుమానం వేరు. ఇస్సాకుకు మాత్రమే వారసత్వాన్ని ఇచ్చాడు. మిగిలినటువంటి ఈ కెతుర ద్వారా, మిగిలిన ఉపపత్తుల ద్వారా పుట్టినటువంటి పిల్లలందరికీ కూడా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చి, బహుమానాలు ఇచ్చి వారిని అక్కడి నుండి దూరముగా తూర్పు దేశానికి పంపించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఇప్పుడు ఇస్సాకుకి ఏమైనా సమస్య ఉందంటారా? ఇక ఏది లేదు, ఏది లేకుండా అన్ని శాంతంగా పర్ఫెక్ట్గా చేసి పెట్టాడు అబ్రహాం. అప్పుడు ఆయన మృతి పొందడం జరిగింది. ప్రభునందు ప్రేమణ దోమ బిడ్లారా, మొట్టమొదటిగా మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఈ అధ్యాయంలో మొట్టమొదటిది అబ్రహాం వివాహం చేసుకున్నాడు. వారికి కూడా బిడ్డలు పుట్టారు, వారి సంతానం కూడా పెరిగింది. కానీ అబ్రహాం ఇస్సాకుకు వారసత్వం ఇచ్చాడు, మిగిలిన వారికి బహుమానాలు ఇచ్చి పంపించాడు. ఇప్పుడు అబ్రహాము దగ్గర అబ్రహాము మంచి చెడ్డ బాగోగులు చూసుకునేదంతా కూడా ఇస్సాకు మాత్రమే. ఇప్పుడు అబ్రహాము గురించి మరి ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. 8వ వచనము చదవండి. అబ్రహాము 7. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు మీకు ముందుగా డౌట్ రావచ్చు, ఈ ముసలోనికి ఎందుకు పెళ్లి అని అంటే, ఎప్పుడు ఎంతవరకు బ్రతికాడంట? 175 సంవత్సరాలు బ్రతికాడు. ఇప్పుడు ఇస్సాకు పెళ్లి చేసినప్పుడు 140 సంవత్సరాలు, మిగిలినది ఎంత? 30 సంవత్సరాలు. ఇక ఏ కోడలు చేస్తుంది? ఆ కోడలు చేస్తుంది. ఇక్కడ అబ్రహాము యొక్క టెక్నాలజీ ఈ కాలంలో ఉంటే గనుక ఈ కాలానికి కరెక్ట్ సరిపోతుంది టెక్నాలజీ. కానీ ఆ కాలంలోనే టెక్నాలజీ వాడాడు అబ్రహాము. కొడుకు కోడల మీద, ఎవరి మీద ఆయన ఆధారపడలేదు. తనకు భార్య ఉన్నది, మళ్ళా తనను చూసుకోవడానికి ఉన్నారు, అలా ఆధారపడ్డాడు. మరలా చివరి దశకు వచ్చేసరికి మళ్ళా గందరగోళాలు లేకుండా వాళ్ళకి ఇచ్చి పంపించేశాడు. వాళ్ళ బహుమానాలు అంటే మామూలుగా 2 రోజులుండి కాజేసుకునేవి కాదులేండి. వాళ్ళ జీవితాంతం వాళ్ళు బ్రతకడానికి మరి కన్నా ప్రేమ, దాన్ని బట్టి అన్ని విధాలుగా వారికి బహుమానాలు ఇచ్చి పంపించేశాడు. ఇక వీళ్ళు తర్వాత భవిష్యత్తులో పోరాడుకోకుండా ఇప్పుడు మొత్తం మీద ఇస్సాకు దగ్గర ఉంటున్నాడు. ఇస్సాకు సంవత్సరంలో మరి బ్రతుకుతా ఉన్నాడు. ఈ నిండు వృద్ధాప్యంలో 175 సంవత్సరాలు బ్రతికాడు. మన ఆయుష్కాలం ఎంత? అందులో 100 తీసేయాల. ఎంత? అందులో 100 తీసేయాల. అది మన ఆయుష్కాలం. మనం ఎవరము? ఇతడును అబ్రహాము కుమారుడే. క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము సంతానమే. మరి మన అబ్రహామయ్య గారు 175 సంవత్సరాలు బ్రతికాడు. మన ఆయుష్కాలం ఎంత ఇప్పుడు? ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఎంతమంది పిల్లల్ని కన్నా, ఆయన నిజాయితీ ఆయనకున్నది, ఆయన భక్తి ఆయనకున్నది, ఆయన విశ్వాసం ఆయనకున్నది, ఆయన దేవుని యందు కలిగి ఉన్నటువంటి భయము, భక్తి, నమ్మకత్వము అన్నీ అలాగే ఉన్నాయి. ఎక్కడ కూడా చెక్కు చెదరలే, కదలని విశ్వాస వీరుడు. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత అంటే 175 సంవత్సరాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజున మనము అబ్రహాము పిల్లలమే, దేవుని ప్రజలమే, కానీ భక్తిలో సన్నగిల్లుతున్నాం, విశ్వాసంలో వెనుకడుగు వేస్తున్నాం, నమ్మకత్వంలో దిగజారిపోతా ఉన్నాం, యథార్థతలో అసలు యథార్థత లేకుండా కపట హృదయాలమై బ్రతుకుతా ఉన్నాం. అందుకే ఆయుష్కాలము తగ్గిపోతా ఉన్నది. అధిక బలమున్న ఎడల 80-90 అంతే.
ఆ బలం తినే బలం కాదండి. తినే బలం ఈ రోజుల్లో ఏం లేదు, అంతా చెత్త. తినేదంతా చెత్తే. పుంటికట్టలు ఇరిగినట్టు ఇరుగుతాయి కాళ్ళు, కింద పుడుక్కున కింద పడ్డారంటే పుంటికట్ట ఇరిగినట్టు ఇరుగుతుంది చేతు కాళ్ళు. గమనించండి. చిన్నతనంలో పై అంతస్తు 2 అంతస్తుల మీద నుండి ఇసుక మీద దూకే వాళ్ళం. ఇప్పుడు ఎవడన్నా ఇసుక మీద దూకినా కాళ్ళు ఇరుగుతాయి, వానికి కీళ్ళు పట్టేస్తుంది. ఎందుకంటే బలం లేదు. తిండిలో బలం లేదు, భక్తిలో బలం లేదు, విశ్వాసంలో బలం లేదు, ప్రార్థనలో బలం లేదు, దేంట్లో బలం లేదు, అన్నిట్లలో బలహీనులమే. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దేవుని బిడ్డలారా, అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడంట. అలా అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున తన ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. మంచి వృద్ధాప్యములో పండు ముసలోళ్ళు అంటారు కదా, ఆహా, అలా నిండు ముసలితనమందు చూసేవన్నీ చూసి చేసేవన్నీ చేసి ఆరోగ్యంగా సంతోషంగా పని దేవుని చెంతకు చేర్చబడ్డాడు. ఎంత గొప్ప ధన్యత! అలాంటి మరణము మనకు రావాలి, అలాంటి జీవితాన్ని మనము జీవించాలి. అది యోగ్యమైనటువంటి జీవితం, దేవుడు ఒప్పుకునేటటువంటి జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మిగిలిన విషయాలు ఇంకా క్రింద కొన్ని ఉంటాయి, మీరు చదువుకుంటే అర్థమవుతాయి. తర్వాత మొత్తం మీద ఆ ఇష్మాయేలు యొక్క వంశావళి కనబడుతూ ఉంటుంది. ఇష్మాయేలు కూడా ఇక్కడ మనకు ప్రత్యక్షం అవుతాడు. తాను ఎక్కడో ఐగుప్తుకు వెళ్ళి అక్కడ బ్రతుకుతాడు, వేరే వేరే దేశాల్లో బ్రతుకుతూ ఉంటాడు. ఎందుకంటే వాక్యం చెప్పబడినట్టుగా అక్కడెక్కడ తిరుగుతూ బ్రతుకుతాడని చెప్పబడినట్లుగా వేరే వేరే దేశాల్లోకి వెళ్ళి బ్రతుకుచు అక్కడ తన సంతానం వంశావళి గురించి చెప్పబడుతూ ఉంటుంది. 16వ వచనం చదవండి. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేర్ల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటల్లోను ఇష్మాయేలు కుమారులు వీరే. కోటలున్నాయి, గ్రామాలున్నాయి. ఇష్మాయేలు సంతతికి కోటలున్నాయి, గ్రామాలున్నాయి, రాజభవంతులున్నాయి. అతన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు, ఆశీర్వదించాడు. కాబట్టి ప్రభునందు ప్రేమణ దోమ బిడ్లారా, ఇష్మాయేలును కూడా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి చూసాం ఏంటంటే అబ్రహాము కేతురాను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత నిండు వృద్ధాప్యమునకు వచ్చిన తర్వాత 175 సంవత్సరాలకు మృతి చెందాడు. తర్వాత మూడవ విషయానికి వస్తూ ఉన్నాను. మూడవది ఏంటంటే, ఇక మన మెయిన్ టాపిక్ ఏంటంటే, అబ్రహాము మరణించాడు గనుక ఇక మనం ఎవరి గురించి మాట్లాడుకుంటాం? ఇక నుండి ఇస్సాకు. ఇక అబ్రహాము జీవితము ఈ అధ్యాయంలో కాస్త మరి కనుమరుగైనట్టుగా మనకు కనబడుతూ ఉన్నది, కానీ అబ్రహాము పేరు మాత్రము కనబడుతూనే ఉంటుంది. ఎక్కడ చూసినా దేవుడు పరిచయం చేసుకున్నప్పుడు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడును అంటాడు. మొట్టమొదటి పేరెవరిది? అబ్రహామే. ఎక్కడ చూడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని అంటాడు. కాబట్టి అబ్రహాము ఇక్కడ మరణించినను తన పేరు మాత్రం ఎన్నటికీ తుడిచివేయబడకుండా దేవుడు భూమి మీద స్థిరపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన భక్తులను చెయ్యి విడువని దేవుడు అనడానికి ఇదొక నిదర్శనమని జ్ఞాపకం చేసుకోవాలి. సరే, మొత్తం మీద ప్రాముఖ్యంగా ఇస్సాకు గురించి మాట్లాడుకోవాలి.
ఒక 5 నిమిషాలు ఇస్సాకు గురించి చెప్పి నేను ముగిస్తాను. ప్రేమణ దోమ బిడ్లారా, ఇస్సాకు చక్కటి సంబంధం కుదుర్చబడింది, వివాహము చేశారు. వివాహం అయిన తర్వాత ఏంటి పిల్లలు ఎంతమంది? ఏబిసిడి ఎలకల బాధ, పొద్దున్న లేస్తే పిల్లల బాధ అని చిన్నతనంలో ఈ పద్యాలు చదివేవాళ్ళు. అంబటి వాళ్ళు అయితే ఆకలి బాధ, అంబటి వాళ్ళు అంటే పొద్దున భోజనం టైం 9-10 అయిందంటే ఆకలి బాధ. ఈ రీతిగా కొన్ని పద్యాలు చదివేవాళ్ళు. జ్ఞాపకం చేసుకుందాం, ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది. పెళ్లి చేసుకునేంత వరకు ఒక బాధ, పెళ్లి చేసుకున్నాక ఇంకో బాధ, పెళ్ళై సంవత్సరం అన్న కాదు. ఏంటి మరి ఈరోజు నా జ్ఞాపకం చేసుకోవాలి, ఈ గర్భ దోషాలు అనగా గర్భ ఫలాలు లేనటువంటి సమస్యలు ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. 100కి కేవలం ఒక 25-30% మాత్రమే మరి ఏ దోషము లేకుండా, ఏ అనారోగ్యము లేకుండా, ఏ సమస్య లేకుండా మరి పిల్లల్ని కంటున్నారు. మిగిలిన 70 మంది మరి ఏదో ఒక చిన్న చిన్న సమస్యలే కావచ్చు, కానీ పెళ్ళైన తర్వాత 2-3 సంవత్సరాలకు, కొంతమందికి 5 సంవత్సరాలకు వరకు కూడా కాన్పులు లేకుండా ఉండడం జరుగుతూ ఉన్నది. ఈ దిశగా మరి వైద్యులు మరి రీసెర్చ్ చేసినప్పుడు తేలిన ఫలితార్థం ఏంటంటే, ముఖ్యంగా ఈ ఏమంటారంటే రక్త సంబంధికులను వివాహము చేసుకోవడం, అందులో చిన్న చిన్న కొన్ని జన్యు లోపాలు ఉన్నాయి. రెండవదిగా ఏంటంటే తినే ఆహారము ద్వారా ఎక్కువగా ఈ బాడీ అనేటటువంటిది పొల్యూట్ అయిపోతూ ఉన్నది. ఈ తినే ఆహారము ఎందులో కూడా బలమైనటువంటిది లేదు, తగిన విటమిన్స్, మినరల్స్ ఏవి కూడా లేకుండా పోతూ ఉన్నాయి. పోషక విలువలు లేనటువంటి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయనేటువంటి విషయాలను మరి వారు చెప్పారు. ఏదేమైనా ఇది అక్షరాల సత్యం. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నది ఈ పరిస్థితి. ఇప్పుడు ఈ పెళ్ళైనటువంటి వారి కొరకు మరి ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు రెడీగా ఉన్నాయి. డబ్బులు పోయాలి కానీ ఎన్ని రకాలైనటువంటి మార్గాలైనా ఉన్నాయి లోకంలో. కానీ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, 127వ కీర్తన చదవండి. 127వ కీర్తన కాపాడని ఎడల కావలికాయ వారు మేల్కొండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. నెక్స్ట్, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయనకిచ్చివారుచున్నారు. ఆయన కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఆయన కుమారులు మిక్సుడు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి. కుమారులు యెహోవా అనుగ్రహించు. కుమారులు అనే పదము దగ్గర కుమార్తెలు అనేటటువంటి పదము కూడా ఉండదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు ఇంకా కుమారులు అనే ఆ పదం దగ్గర ఉన్న ఇంకొక అర్థం ఏంటంటే పిల్లలు. చెప్పండి అందరూ. పిల్లలు దేవుడు అనుగ్రహించు
స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. గర్భఫలము అనేటటువంటిది మనుషుల వలన, మనుషుల ప్రయత్నం వలన కలిగేది కాదు. దేవుడు దయ తలచాలి. ఏంటి? దేవుడు దయ తలచాలి, దేవుడు అనుగ్రహించాలి. దేవుడు అనుగ్రహిస్తేనే గర్భఫలం. మనుషులముగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, గర్భఫలం అనేటటువంటిది దేవుడు మాత్రమే ఇవ్వాలి. అదే సత్యం. జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇస్సాకు రిబ్కాలు వివాహం చేసుకున్నారు, కొద్ది కాలం అయిపోయింది, వారికి పిల్లలు లేరు. ఆమె గురించి వ్రాయబడిన మాట 21వ వచనము చదవండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అందరు కూడా బాగా జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి అందరు నా వెనకాల చెప్పండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమన దేవుని బిడ్డలారా, గర్భఫలము లేనప్పుడు మరి అమ్మాయి అబ్బాయి ఇద్దరిని కూడా టెస్టులు చేయించుకోవడానికి పంపిస్తారు. ఇద్దరిని టెస్ట్ చేస్తారు. సమస్య ఎటువైపైనా ఉండవచ్చు. మరి ఎక్కువగా ఇది స్త్రీలకు ముఖ్యంగా ఆ గర్భాశయ సమస్యలు కొన్ని ఉన్నందున, నీటి బుడగలో అవి చిన్న చిన్న సమస్యలే. నీటి బుడగలు ఉన్నంత మాత్రాన పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలను వైద్య సూచనలు పాటిస్తే సరిపోతుంది. ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎక్కువ శాతం ఈ కాలంలో ముఖాముఖిగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇవి. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఈ గర్భఫలము లేదు వారికని, ఆమె గొడ్రాలుగా ఉన్నది చాలా కాలం నుండి. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనము ఈ గర్భఫలం విషయంలో ఎక్కువగా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటామంటే హన్నాను జ్ఞాపకం చేసుకుంటాం. అవునా కాదా? హన్నాకు కూడా పిల్లలు లేరు. ఆమె భార్య ఎల్కానేమో ఇంటి దగ్గర కూర్చుంటాడు, ఆమె మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుంది. ఇక్కడ వెరైటీగా చూడండి, తన భార్యకు గర్భఫలము లేదని బాధపడుతూ ఉంటే ఇస్సాకు తన పక్షాన వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున నేను అడిగేటటువంటి ప్రశ్న, మరి చాలా కుటుంబాల్లో మరి గర్భఫలాలు లేక మరి బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఏనాడు ప్రార్థనకు రారు. ఇద్దరు కలిసి భార్యాభర్తలుగా ఏనాడు మోకరించి ఒక అరగంట పావుగంట ప్రార్థన చేసిన దాఖలాలు ఉండవు. అక్కడ ఇక్కడ తిరిగి ఎన్నో డబ్బులు వృధా చేసి సరైన సమయపాలన ఉండదు, సరైన పౌష్టికాహారం తినరు. చేసేవేవి చేయకుండాను దేవుడు ఇవ్వట్లేదండి, దేవుడు ఇవ్వట్లేదండి, దేవుడు ఇవ్వట్లేదండి. మనము సరిగా ఉండము, మన క్రమాలు సరిగా ఉండవు, ఇటు దైవభక్తి ఉండదు. మనం అనేది ఎవరినంటే దేవుణ్ణి. అవునా కాదా? దేవుడు ఎందుకో ఏమో మాకే ఇలాగూ చేస్తున్నాడు, మా కుటుంబంలోనే ఈ సమస్య, మాకే ఎందుకో ఈ కష్టము. ఏనాడు ప్రార్థన చేశావు? చాలామంది ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ గర్భ ఫలాల విషయంలో ఎక్కువగా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాను. వివాహమైన తర్వాత మాకు కూడా మరి 3 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఒక సేవకులముగా మరి ఒక గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేసే
పరిస్థితి లేకుండా పోయింది. ఎలా ఉంటుందంటే విశ్వాసుల మధ్యలో మీకే లేరుగా, మాకు చేస్తే మాకు పుడతారులేండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగున్న ఇప్పటికీ చాలామంది నా బోటి సావుకులు ఎంతోమంది బాధను అనుభవిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారండి. ఒకసారి వైద్యులను సంప్రదించాము, చూయించుకున్నాం, మాత్రలు అవన్నీ వాడాం, మెడిసిన్స్ అన్ని వాడాం, ప్రయోజనం లేదు. ఒక 3-4 నెలలు వాడాం. పాశముగా ఇక ఏది వద్దు, ఏసు రక్తమే చేయము, ఇద్దరం కూర్చొని ప్రార్థన చేద్దాం. ఇద్దరం కూర్చొని ప్రార్థన చేశాం. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, మా కొరకు మేము చేయలే ప్రార్థన. మాలాగా ఎవరైతే గర్భఫలాలు లేక బాధపడుతున్నారో వారిని, మా బంధువుల్లో, మా మిత్రుల్లో, మా విశ్వాసుల్లో అందరినీ లిస్టు రాసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వారికి ఇచ్చాడు, వారితో పాటు మాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు. నమ్మి చూడాలి కానీ నమ్మిన వారి నమ్మకాన్ని ఆయన వమ్ము చేసే దేవుడు కాదు. ఇస్సాకుకు ఉన్నటువంటి నమ్మకము చూడండి. రిబ్కాకు అక్కడ మరి ఎంత ప్రార్థన చేసిందో, ఆమెకి ఎంత వేదన ఉన్నదో మనకిక్కడ వ్యక్తపరచబడలేదు. కానీ ఇస్సాకు మరి తన భార్య ఎంతో బాధపడుతూ ఉన్నది, మరి వారికి పిల్లలు అవసరము, మరి ఆమె కాన్పు లేకుండా ఉన్నదని ఎంతగానో ఆలోచన చేసి ఇస్సాకు చేసిన పని ఏంటంటే తన భార్య కొరకు దేవుణ్ణి వేడుకున్నాడు. అయ్యా, ఇదిగో నీవు ఇచ్చినటువంటి అమ్మాయి, నువ్వు చూపిస్తేనే కదా నేను పెళ్లి చేసుకున్నాను, నువ్వు చెప్పినట్టే బ్రతుకుతున్నాము కదా, మాకు ఎందుకు ఇంకా సంతానం లేదని మొరపెట్టినప్పుడు దేవుడి ఇస్సాకు మొరను విన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏ కుటుంబంలో అయితే పురుషులు ప్రార్థన పరులై ఉంటారో, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారో, ఆ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించేవాడని ఆత్మీయ సత్యాన్ని రోజున గుర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇస్సాకును ఆయన చేసిన ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ రిబ్కా యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడంట. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రేమణ దేవుని బిడ్డలారా, మన దేవుడు మూయబడిన గర్భాలను తెరిచే దేవుడు. ఏంటి? మూయబడిన గర్భాలను ఆయన తెరిచే దేవుడు. ఆయనకు ఏది అసాధ్యమైనది లేదు. మనల్ని సృష్టించింది ఆయన్నే, మనల్ని తయారు చేసింది ఆయన్నే. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఏది ఎలా ఎప్పుడు ఏ విధంగా చేయాలో ఆయనకు అన్నీ తెలుసు. ఆయన దగ్గరికి వస్తేనే మనకు ప్రతి సమస్య కూడా పరిష్కారం. అంతేగాని లోకం వెంబడి, వైద్యుల వెంబడి అక్కడ ఇక్కడ తిరగడం కాదు. మొట్టమొదటి ప్రయత్నం నువ్వు దేవుని దగ్గర చేయి. నువ్వు దేవుని దగ్గర ప్రయత్నం చేస్తే, ప్రార్థన చేస్తే దేవుడు అనేక మార్గాలు నీ కొరకు తెరుస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో అబ్రహాము మరి చనిపోయాడు. తరువాత ఈ ఇస్సాకు రిబ్కాలకు గర్భఫలం లేక బాధపడుతున్న తరుణంలో దేవుడు వారి విషయమైన మొర, ఇస్సాకు మొర ఆలకించి వారికి ఆమె గర్భవతి ఉన్నట్లుగా మరి ఆశీర్వదించడం జరిగింది. ఈ రోజున మన దేవుడు లేనిది ఉన్నట్టుగాను, ఉన్నది లేనట్టుగాను చేయు దేవుడని ఆత్మీయ సత్యాన్ని గుర్తెరిగి ఈ రోజున మీ కుటుంబాల్లో కావచ్చు, మీ బంధుమిత్రుల్లో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, ఎవరైతే గర్భఫలము లేక బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో, నేను ఇచ్చే మొట్టమొదటి సలహా ఏంటంటే, ప్రాముఖ్యమైన సలహా ఏంటంటే, ఇదిగో ఇక్కడ చెప్పబడిన రీతిగా ఎవరైతే మరి ఎవరైతే ఇస్సాకు రిబ్కాల వలె మోకరించి ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థనను ఆలకించి వారికి సహాయం చేసే దేవుడు. ఫస్ట్ ప్రతి భార్య భర్త మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకో. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మార్గాలు, ఆకాశ తూములను విప్పుతాడు, పరలోక ద్వారాలను తెరుస్తాడు. నీ జీవితంలో మూయబడినటువంటి ఏ తలుపులైనా ఆయన తెరుస్తాడు, తెరవడానికి సంసిద్ధుడు. కాబట్టి దేవుని పరిపూర్ణముగా నమ్ముదాం.
విశ్వాసం ఉంచుదాం, విశ్వాసంతో ముందుకు వెళ్దాం, సరైన భక్తిని మనం కొనసాగించుదాం. కాబట్టి అబ్రహాము మరణించి మరణము ఇందులో చూస్తూ ఉన్నాం. అబ్రహాము ఏది చేయాలో ఎలా చేయాలో అన్ని చేసి మంచి నిండు వృద్ధాప్యంలో మరణించాడు. తర్వాత ఇస్సాకు విషయానికి వస్తే వివాహమైంది కానీ చాలా కాలానికి పిల్లలు లేని పరిస్థితుల్లో ఇస్సాకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రతి పురుషులు ఇస్సాకు వలె అవుదురుగాక, ప్రతి స్త్రీలు రిబ్కా వలె ప్రతి భర్తతో కలిసి ప్రార్థన చేసేటటువంటి, అదేవిధంగా హన్నా వలె ఒక ఎస్తేరు వలె అయినట్లయితే, ప్రార్థన పరులుగా ఉన్నట్లయితే దేవుడు మూయబడిన ప్రతి తలుపును మన కొరకు తెరుస్తాడు. ఇక్కడ నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, ఇస్సాకు చేసిన ప్రార్థనను దేవుడు విని ఇస్సాకును బట్టి రిబ్కా గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఎంత గొప్ప విషయం! ఈ రోజున నేను చెప్పగలను, 100% ఈ రోజున గర్భఫలాలు లేక ప్రార్థన చేయరు, ఇద్దరు మోకరించరు. ఒకవేళ నా దగ్గరికి ఎవరైనా కౌన్సిలింగ్కి వస్తే నేను చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, మీరిద్దరు మోకరించి ప్రార్థన చేయండి, ఫస్ట్ మోకాళ్ళు వేయండి. అది తప్ప మనం అన్ని ప్రయత్నాలు చేస్తాం, అక్కడే విఫలమైపోతూ ఉన్నాం. స్త్రీల కంటే పురుషులు గట్టిగా ప్రార్థన చేస్తే, ముఖ్యంగా ఈ గర్భఫల విషయం చెప్తున్నాను, భక్తిలో అందరూ సమానమే, ప్రార్థనలో విశ్వాసంలో అందరూ సమానమే. కానీ ఈ ఇస్సాకు విషయాన్ని ఆధారం చేసుకొని చెప్తా ఉన్నాను. పురుషులు మాత్రం ఇంకా ఎక్కువగా గట్టిగా బలంగా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అలాగున ఇస్సాకు జీవితాన్ని రోజున మనకు ఒక సాదృశ్యంగా పెట్టాడు. ఇస్సాకు ప్రార్థన చేశాడు, అయ్యా పొందుకున్నాడు. మీ సంగతి ఏంటి? ఇస్సాకు ప్రార్థన చేశాడు, పిల్లలు కావాలని పొందుకున్నాడు. మీ సంగతి ఏంటని సవాలును, ప్రశ్నను దేవుడి రోజున ఇస్సాకు ద్వారా మన ముందు ఉంచుచున్నాడు. మన పరిస్థితి ఏంటనేది జ్ఞాపకం చేసుకొని, మీరు కూడా పెద్దలైనటువంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నట్లయితే మీరు కూడా చెప్పే ప్రయత్నం, మొట్టమొదటి మాట ఇది చెప్పండి, పలానా హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ బాగా చుట్టారంట. హాస్పిటల్ సంగతి పక్కన పెట్టండి, ఎన్ని పెడతావు? 3-4 సంవత్సరాలు సంపాదన అంతా 4 రోజుల్లో ఖర్చు పెడతారు. ఏం లాభం, ఏం ప్రయోజనం? ప్రేమణ దౌం బిడ్లారా, హాస్పిటల్, కోర్టు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ వీటిల్లో ఉన్నటువంటి నష్టం ఇంకా దేంట్లో కూడా లేదు. మనకు ఆశీర్వాదం ఏంటంటే కోర్టు, పోలీస్ స్టేషను, లేకపోతే ఈ వైద్యశాల తొక్కకుండా ఉండడమే. అంతకు మించిన ఆశీర్వాదం ఏం లేదు. ఏం ప్రయోజనం అండి? నెలకు అన్ని సంపాదిస్తున్నాం తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి వస్తూ ఉన్నాం. సంవత్సరం అంతా బాగానే ఉంటాం, ఒక్క వారం రోజుల్లో అయిపోయాయి, లేచిపోతాయి. ప్రేమణ దోమ బిడ్లారా, నిజమైన ఆశీర్వాదాలు దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు పెట్టాడు. మనము కూడా ఆశీర్వాదాలు పొందుకున్న స్వతంత్రులమయ్యాం. మనం అబ్రహాం కుమారులం, ఈ సంతానము చెందిన వారం. మనకు కూడా దేవుడు అలాంటి ఆశీర్వాదాలు పెట్టాడు. కానీ మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం? భక్తి తక్కువైంది, ప్రార్థన తక్కువైంది. శుక్రవారం ప్రార్థనకు డుమ్మా కొడతాం, మంగళవారం ప్రార్థనకు డుమ్మాలు కొడతారు అమ్మలు, స్త్రీలందరూ కూడా కదమ్మా. చాలా చక్కగా వస్తున్నారు, శుక్రవారం మధ్యాహ్నం చాలా చక్కగా ప్రార్థనకు వస్తున్నారు. మీరు వస్తారు, కొన్ని సందర్భాల్లో వస్తారండి. ఎందుకు వస్తారో తెలీదు, భలే వస్తారు, పరిగెత్తుకుంటూ వస్తారు. దేవుడు అనుకున్న కార్యం నెరవేర్చినాక పాస్టమ్మ పాట పాస్టమ్మనే వాడుకుంటుంది, పాస్టయ్య పాట పాస్టయ్యనే వాడుకుంటాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, భక్తిలో ఓడిపోతున్నాం. భక్తిలో గెలిచిన వీళ్ళను మన కళ్ళ ముందు పెట్టుకొని ముందుకెళ్దాం. అట్టి కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించును గాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి.